యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. మానవ జీవితాల్లో మనం అపాయంలో ఉన్నప్పుడు ఎవరినైనా సహాయం అడిగినప్పుడు సహాయం చేసేవారు మన కనుమరుగున కూడా కనపడరు. కానీ మనం అపాయాలలో ఉన్నప్పుడు సహాయం చేసే క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఆరోగ్యాలు, కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? బిడ్డల చదువులు ఎలా ప్రారంభమయ్యాయి? ఈ గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం, తల్లిగారు సుభాషిణి గారు, వైఫ్ ఆఫ్ లేట్ జొహరం గారు, వారి ఇద్దరికి ఇచ్చిన సంతానం స్వర్ణ కమల్ గారు, శ్వేత అనుష గారు, వారు నర్సారావుపేట్ పల్నాడు వాస్తవ్యులు, వీరు ఈ సత్యాన్ని గ్రహించి సర్వలోకం తెలుసుకోవాలని ఈ కుటుంబం అంతా వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన విధానాన్ని బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రభా సుభాషిణి గారిని తీసుకొని వస్తున్నాం. వైఫ్ ఆఫ్ లేట్ జొహరం గారు, వారికి ఇచ్చిన సంతానం స్వర్ణ కమల్ కొరకే, శ్వేత అనుష కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబం అంతా లోతైన రక్షణ అనుభవంలో నడిపింపబడులాగున అనేకులకి ప్రభా ఆదర్శవంతంగా ఉండలాగున ఈ కుటుంబాన్ని మీరు తీర్చిదిద్దామని మేము బ్రతిమలాడుతున్నాం. స్వర్ణ కమల్ కొరకే ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డని ఇంకా ఆధ్యాత్మికంగా లోతైన రక్షణ అనుభవంలో నడిపించమని వేడుకుంటున్నాం. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. కీర్తనల గ్రంథం 121వ కీర్తన 7వ చరణం, ఆజ్ఞ, మీ హృదయములను కఠినపరచకొనకుడి. డు నాట్ హార్డెన్ యువర్ హార్ట్స్. హిబ్రోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. సూక్తి, విధేయత దేవుని ఆశీర్వాదాలకు ద్వారం. ఒబీడియన్స్ ఓపెన్స్ ద డోర్స్ టు గాడ్స్ బ్లెస్సింగ్స్. తండ్రి, సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను, మమ్మల్ని, వాక్యం వింటున్న బిడ్డలని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో మీరు నెరవేర్చి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభువా ఏం చెప్పాలి అని ప్రభువారిని అడుగుతూ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన మాటలు కొన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు టైటిల్ రాసుకుంటున్నవారు, నా సంఘము బాగుండాలి, ఆ సంఘములో నేనుండాలి. నా సంఘము బాగుండాలి, ఆ సంఘములో నేనుండాలి. ఆ సంఘములో నీ సంఘము బాగుండాలి. నెంబర్ 1 అనగా నువ్వేం చేయాలి సంఘ సభ్యుడిగా? ఆ సంఘములో నువ్వు ఉండాలి అనగా నీ ఆధ్యాత్మిక జీవితము ఏ రీతిగా ఉండాలి? దట్ ఈస్ ద మెసేజ్. నీ సంఘము బాగుండాలి, ఆ సంఘము బాగుండాలి అనగా సంఘ సభ్యులుగా నీవు, నేను సంఘ సభ్యులుగా మనం ఏం చెయ్యాలి? ఆ సంఘములో నీవు ఉండాలి అనగా నీ పాత్ర ఏంటి అనే అంశంపై నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. బైబిల్ ఉన్నవారు చూడండి, బైబిల్ ఉన్నవారు అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 19 నుంచి. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి, స్టెఫను విషయంలో కలిగిన శ్రమలను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి వాక్యము బోధింపక ఫీనికే, కుప్రా, అంతియోకియ ప్రదేశముల వరకు సంచరించరి. అది చూసారా వాక్యం చూసారా? అక్కడ శ్రమలు గుండా వెళ్తుంది. ఏ పరిస్థితులు గుండా మనము ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితుల్లో, మనమున్న ఈ టైం జోన్లో ఏ రీతిగా ఉన్నాము అనగా, ఏది మాలాంటి బోధకులు, మరి ప్రీచర్స్ కానీ, పాస్టర్లు కానీ, దే కెన్ అగ్రీ విత్ మీ, ఏది చెప్పాలన్న భయభ్రాంతులమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అని అనగా, మన సంఘంలో మన వాక్యం చెప్తానికే భయభ్రాంతులమయ్యే రీతిగా మనం ఉన్నాం. భయం పడుతూ ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే, దే వర్ గోయింగ్ త్రూ పర్సిక్యూషన్ అరోజ్ ఓవర్ స్టెఫెను పట్ల ఒక వ్యతిరేకత, ఆ పర్సిక్యూషన్ రేజ్ అయినప్పుడు ఏ రీతిగా సేవ చేయాలి? వాక్యం వింటున్న గెత్సెమనీ ఎవాంజలికల్ సంఘమా, మనముంటున్న దినాల్లో, మనము పరిచర్య చేస్తున్న దినాల్లో, టీచింగ్ ఎల్డర్స్ కావచ్చు, డీకెన్స్ కావచ్చు, డీకెనెసెస్ కావచ్చు, ఎల్డర్స్ కావచ్చు, యూత్ కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, ఇంక్లూడ్ మై సెల్ఫ్, మనమందరము సేవ చేస్తున్న పరిస్థితుల్లో ఏ రీతిగా సేవకులుగా మనం ఏ రీతిగా ఉండాలి?
సంఘ సభ్యులుగా ఏ రీతిగా ఉండాలి, యవనస్తులుగా ఏ రీతిగా ఉండాలి, పర్సిక్యూషన్ ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మనం ఏ రీతిగా ఉండాలి అని దేవుని వాక్యంలోంచి కొన్ని అంశాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కాదు, సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అది చూసారు. థ్యాంక్ యూ. నా నామము, we are living in a day and age when we take the name of Jesus, will be persecuted. అమెరికా దేశంలో నేను I come from US. 20 సంవత్సరాలు పరిచయం చేశాను. అక్కడ చెరసాలలో పరిచయం చేసిన నేను అక్కడ కూడా అందరూ అనుకుంటారు అమెరికా అంటే ఏదో దే థింక్ ఇట్ ఈస్ ఏ క్రిస్టియన్ నేషన్ అనుకుంటారు. కాదు, నో, ఇట్ ఈస్ నాట్. అక్కడ కూడా యేసు ప్రభు అని చెప్పాలి అంటే కూడా కష్ట పరిస్థితులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో సంఘముగా మనం ఏం చెయ్యాలి అనే అంశంపై 3-4 సత్యాలు మీకు, అద్భుతమైన సత్యాలు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 11 చూడండి, వర్స్ 20. తమ్ముడు వర్స్ 20-21. కుప్రియులు కొందరును కురేనీయులు కొందరును వాళ్ళు ఉండిరి. వీరు అంతియోకియకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక. అది ఒక నిమిషం తమ్ముడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘము ముందుకు సాగాలి. సంఘ సభ్యులుగా మన సంఘ మిషన్ సండే జరుపుకుంటున్న మనము, టీచర్స్, పాస్టర్స్, యూత్, లేకపోతే సంఘముగా మనము ఈ సంఘముగా ఆ లెగసీని క్యారీ చేయాలి అనగా నా జీవితంలో ఏది ఉండాలి అనగా దేవుని హస్తం ఉండాలి. We need to have the hand of God. అనేక సార్లు we are looking for the hand of man. మనుషుడి హస్తం గురించి మనం చూస్తున్నాం. మనుషుని చాటు మన హస్తాన్ని చాపుతున్నాము, కానీ దేవుని హస్తము నా వైపు ఉందా లేదో we have to examine our lives. అడుగుతున్నాను ప్రశ్న, దేవుని సేవకుడుగా, ఒక తమ్ముడుగా, సోదరుడుగా, కుమారుడుగా అడుగుతున్నాను. Do you feel the hand of God on you? Do you feel the hand of God on your ministry? Do you feel the hand of God in your family? నీ కుటుంబంలో, నీ వివాహములో, లేకపోతే నీ సంఘం, ఈ సంఘములో దేవుని హస్తము ఉంది. నా కుటుంబంలో దేవుని హస్తం ఉంది, లేకపోతే నా వివాహంలో దేవుని హస్తం ఉంది, ఈ సంఘముపై దేవుని హస్తము ఉంది అనే కృపానుభవం, లేకపోతే డూ హ్యావ్ దట్ అష్యూరెన్స్, ఐ హ్యావ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని హస్తం అక్కడ ఉంది కాబట్టి ఏం చేశారు వాళ్ళు? వారికి తోడై ఉండెను గనుక. దేవుని హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. ఈ సంఘము అభివృద్ధి చెందాలి అనగా, నీ కుటుంబము అభివృద్ధి చెందాలి అనగా, నీ కుటుంబంలో శాంతి సమాధానము ఉండాలి అనగా, నీ వివాహములో దుఃఖ దినములు పోయి నీకు సంతోషము సమాధానము రావాలి అనగా, ద ప్రీ రిక్విజిట్ వాట్ యు నీడ్ టు హ్యావ్ ఈస్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని హస్తము నీపై ఉండాలి. దేవుని హస్తము నీపై ఉంది అనగా, ఇఫ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ఈస్ ఆన్ యూ, నో ఫోర్స్ ఆన్ ఎర్త్ కెన్ స్టాప్ యూ. ఎటువంటి శక్తి అయినా కూడా నిన్ను ఆపలేదు. ఈ సంఘము అభివృద్ధి చెంది ముందుకు వెళ్ళాలి అనగా ప్రాథమికంగా దేవుని హస్తం ఉండాలి. డిగ్రీలు కాదు, లేకపోతే ఆస్తులు కాదు, లేకపోతే పలుకుబడి కాదు, దేవుని హస్తం ఉండాలి. అనేక సార్లు మధ్యలో డిగ్రీలు ఉంటేనే సేవకు రావాలి, థియలాజికల్ ట్రైనింగ్ ఉంటేనే సేవకు రావాలి. నాకు తెలుసు, 18 సంవత్సరాలైంది నేను పెళ్ళయి. ఐ హావ్ సీన్ పీపుల్, అన్స్కూల్డ్ పీపుల్ ని నెల్సన్ అంకుల్ గారు ఏ రీతిగా తర్ఫీ అద్భుతమైన వాక్యం చెప్పగలిగిన సేవకులుగా అంకుల్ తర్ఫీ, దే డోంట్ హ్యావ్ ద థియలాజికల్ ఎడ్యుకేషన్, బట్ గాడ్ ట్రైన్ దెమ్. దేవుని సేవకుని ద్వారా అద్భుతమైన తర్ఫీదు ఇచ్చిన ఆ కృపాను ఈ సంఘముకు కలదు. డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. తమ్ముళ్ళు, చెల్లెలు, ఇఫ్ గాడ్ ఈస్ కాలింగ్ యూ టు ద మినిస్ట్రీ, డోంట్ లిమిట్ నాకు థియలాజికల్ ఎడ్యుకేషన్ ఉంటేనే నేను సేవకుడు. నో, నేను ఇంకో మాట చెప్పాల్సి వస్తే, మీకు ఆపర్చునిటీ ఉంటే థియలాజికల్ ట్రైనింగ్ వెళ్ళండి, అది వేరే విషయం. కానీ లెట్ ఇట్ నాట్ లిమిట్ యూ టు కమ్ టు ద మినిస్ట్రీ. లెట్ ఇట్ నాట్ లిమిట్ యూ టు సర్వ్ ఇన్ ద మినిస్ట్రీ. లెట్ ఇట్ నాట్ లిమిట్ యూ టు పార్టిసిపేట్ ఆర్ వాలంటీర్ ఇన్ ద మినిస్ట్రీ. అనేక సార్లు మనకు థియలాజికల్ ఎడ్యుకేషన్ ఉంటేనే ఫలానా నో, ఇట్ ఇస్ నాట్. ఐ నో యాజ్ అ పాస్టర్ ఐ కెన్ సే, యాజ్ అ సన్ ఇన్ లా ఐ కెన్ సే, సువార్థీకరణ చేసే సంఘముగా మనం ఉండాలి. దేవుని హస్తం. ఇంకో వాక్యం చూపిస్తాను చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 13వ వచనం. నా హస్తము భూమి పునాది వేసెను. నా హస్తము భూమి పునాది వేసెను. అది నా హస్తము. జాగ్రత్త వినాలి అమ్మా, ప్రీతముడు ప్రీచలు, జాగ్రత్త వినాలి. నా హస్తము, దేవుని హస్తము ఏం చేసిందంట? దేవుని హస్తం ఏం చేసిందంట?
పునాది, ద హ్యాండ్ ఆఫ్ గాడ్ విచ్ క్రియేటెడ్ ద క్రియేషన్. పునాది వేసిన దేవుని యెహోవా హస్తము నీతో ఉండగా యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. ఆమేన్. దేవుని హస్తము నీపై ఉండగా నువ్వు వరి అవుతానికి వీలేదు. అదే చూడండి యెషయా గ్రంథము 29:1 అరీయేలుకు శ్రమ, దావీదు దండు దిగిన అరీయేలు పట్టణములకు శ్రమ, సంవత్సరములు వెంబడి సంవత్సరాలు గడవనీయుడి, పండుగలను క్రమంగా జరగనీయుడి. నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును, అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును. నేను నీతో యుద్ధము చేయొచ్చు, నీ చుట్టూ శిబిరము వేదును. నీ చుట్టూ God is saying, if the hand of God is upon you, I am going to put a fence of covering. జాగ్రత్త తమ్ముడు చెల్లెలు, ఇఫ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని హస్తము నీపై ఉన్నట్లయితే, దేవుని హస్తము నీ కుటుంబ చుట్టూరు ఉన్నట్లయితే, దేవుని హస్తము నీ వివాహము చుట్టూ ఉన్నట్లయితే, ఇఫ్ యూ డిజైర్, లెట్ మీ పుట్ ఇట్ దట్ వే, నువ్వు ఒకసారి ప్రభువా నీ హస్తము నా చుట్టూ ఉండాలి, నీ హస్తము నా సంఘములో ఉండాలి, నీ హస్తము నా సంఘంపై ఉండాలి, నీ హస్తము నా కుటుంబం చుట్టూ ఉండాలని నువ్వు ఆ హృదయభిలాష కలిగినట్లయితే దేవుడు ఏమంటున్నాడు? హీస్ గోయింగ్ టు పుట్ ఏ ఫెన్స్ అరౌండ్ యూ, ఫెన్స్ అరౌండ్ యూ. అటువంటి దేవుడు మనం సేవించే దేవుడు. ఇంకో మాట చూపిస్తాను చూడండి. కొంతమంది సంఘములో ఉంటూ కూడా సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. ఈ పాస్టర్ ఇలాగా, ఈ చర్చ్ మెంబర్ ఇలాగా, ఈ క్వైర్ మెంబర్ ఇలాగా, ఈ మ్యూజిషియన్ ఇలాగా, ఈ కిషోర్ ఇలాగా, ఫలానా సంఘంలోనే ఉంటారు. సంఘంలోనే ఉంటారు. సంఘ సభ్యులు మళ్ళీ ముందు కనపడితే అయ్యో బాబోయ్ స్పర్జన నా ప్రిస్తులాడన్నా, నేను అలాగ కొంచెం పైకి వెళ్ళాను అనుకోండి, ఎంత గర్వమండి ఆయనకి కాదు. ముందేమో ముఖస్థుతి, వెనకాలేమో మాటలు. చూపిస్తాను చూడండి. హీబ్రూ రాసిన పత్రిక 10వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 10:31. జీవము గల దేవుని చేతిలో పడుట, జీవము గల దేవుని చేతిలో పడుట. ఎవరి చేతిలో? ఎవరి చేతిలో? అది జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అది it is very fearful to fall into the hands of a mighty God and a holy God. సంఘానికి వ్యతిరేకంగా, సంఘ కాపర్లకు వ్యతిరేకంగా, సంఘ మేనేజ్మెంట్కి మీరు వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారంటే ఎవరి చేతిలో పడుతున్నారు? అది దేవుని చేతిలో పడితే బాగుంటుందా చెప్పండి? అది కాబట్టి సంఘానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ క్యారెక్టర్. ఈ అపోస్తుల కార్యము 11వ అధ్యాయంలో నుంచి ఒక క్యారెక్టర్ తీసుకొని క్విక్గా కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు ఇస్తాను. ఈ వ్యక్తి ఎవరు అనగా యేసు అనుచరుడు కాదు. ఈ వ్యక్తి ఎవరు అనగా ప్రవక్త కాదు. ఈ వ్యక్తి ఎవరు అనగా యేసు ప్రభు చేత ఎంపిక చేయబడిన వ్యక్తి కాదు. ఈ వ్యక్తి ఎవరు అనగా సంఘ సభ్యుడు. హల్లెలూయా. అది ఈ వ్యక్తి యేసు ప్రభు ఎంపిక చేసి, నువ్వు రారా బాబు నన్ను శిష్యులు పిలిచినట్టు నన్ను వెంబడించండి, మనుషులు బట్టే జాలరుగా చేస్తాను అనలే. లేకపోతే ఆదిమ సంఘము పంపించిన వ్యక్తి కూడా కాదు. హీఈస్ అన్ ఆర్డినరీ చర్చ్ మెంబర్ లైక్ యూ అండ్ మీ. నీళ్ళ వలే నా వలే ఒక సంఘ సభ్యుడు. ఎవరు ఆ సంఘ సభ్యుడు? ఏం నేర్చుకోగలము ఆ సంఘ సభ్యుడు ద్వారా? మన సంఘము ఏ రీతిగా మిషన్ సండే రోజు ఒక ఉజ్జీవము కలిగి మనము జీవించగలము, ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళగలము. ఒక సంఘ సభ్యుడిగా నువ్వు చెప్పిన రీతిగా నా సంఘము బాగుండాలి, ఆ సంఘములో నేను ఉండాలి అనగా నీకు ఉండవలసిన 3-4 సత్యాలు లేకపోతే లక్షణాలు చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా చూడండి. మొట్టమొదటిగా తమ్ముడు 21, 22, 23. ప్రభు హస్తం వారికి తోడైండును గనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని, వినాలి, వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘము విని బర్నబాను అంతియోకియ వరకు పంపిరి. అది బర్నబాను అంతియోకు వరకు పంపిణీ. ఎందుకు పంపించారు? అరే అక్కడ సంఘ విస్తరణ అవుతుంది, దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు అంటే చూసిరా, రిపోర్ట్ చూసిరా బాబు అని ఎవరిని పంపించారు? బర్నబాని పంపించారు. నెంబర్ 1 రాసుకోండి. నెంబర్ 1 బర్నబా జీవితం ద్వారా, బర్నబా జీవితం ఆధారం చేసుకుని నేను హౌ ఏ చర్చ్ మెంబర్ షుడ్ బి, హౌ ఏ ఫ్యామిలీ మెంబర్ షుడ్ బి, హౌ ఏ హస్బెండ్ షుడ్ బి, హౌ ఏ వైఫ్ షుడ్ బి, హౌ ఎన్ ఇండివిజువల్ షుడ్ బి అనగా ఒక సంఘ సభ్యుడు, ఒక కుటుంబ సభ్యుడు, ఒక తండ్రిగా చేయబడిన నాయకుడు, లేకపోతే తల్లిగా చేయబడిన బాధ్యత కలిగిన భార్యగా, భర్తగా, సంఘంలో ఉన్న యూత్ గా అందరికీ వర్తిస్తుంది. దిస్ మ్యాన్ కెన్ రిలేట్ టు ఎవ్రీ ఫ్యాసెట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
being, every member, in whatever area we are, whatever responsibility we have, మనకు ఎటువంటి బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఆ బాధ్యత ప్రకారం he can relate. మొట్టమొదటిగా బర్నబా చేసిన పని ఏంటయ్యా అని మనం చూసినట్లయితే, అక్కడున్న ఎల్డర్స్, అక్కడున్న యాజమాన్యము, అక్కడున్న లీడర్స్ కావచ్చు, దే హ్యావ్ సెంట్ బర్నబాని నువ్వు వెళ్ళి చూసిరా అన్న వెంటనే బర్నబా సాకులు చెప్పలేదు. బర్నబా నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది అని చెప్పలేదు. బర్నబా ఏం చేశాడు అనగా, మొట్టమొదటిగా బర్నబాస్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. నెంబర్ 1, విధేయత చూపించిన వ్యక్తిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. విధేయత కలిగిన వ్యక్తిగా దేవుని వాక్యంలో విధేయత కలిగిన సంఘ సభ్యుడుగా, విధేయత కలిగిన ఒక మనుషుడుగా, లేకపోతే విధేయత కలిగిన ఆ వాక్యము విని ఏ యాజమాన్యం ఏ లీడర్షిప్ అయితే చెప్పిందో చెప్పిన వెంటనే he didn't give any reasons, he had implicit obedience. Half obedience is disobedience, partial obedience is also disobedience. ఈయన ఏం చేశాడు, బర్నబా చెప్పిన వెంటనే తూచా తప్పని విధేయత, వెళ్ళు అన్న వెంటనే he immediately went. అడుగుతున్నాను ఈరోజు, యాజ్ ఎ మెంబర్, as a family member, as a pastor, as a brother, as a son, as a fellow believer, as a fellow worker, as a servant in the vineyard, I am asking you, do you have obedience of God? విధేయత, దేవుని వాక్యము పట్ల విధేయత, సంఘము పట్ల విధేయత. Do you have obedience in your life? విధేయత అనే లక్షణము, విధేయత అనే గుణము యవనస్తులుగా తమ్ముళ్ళు చెల్లెలు అడుగుతున్నారు, డూ యూ హ్యావ్ ఒబీడియన్స్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో శాంతి సమాధానం ఎందుకు లేదో తెలుసా? నీ జీవితంలో చెప్పుకోలేని బాధ, సంఘములో అభివృద్ధి లేదు, సంఘములో దీవెన లేదు, సంఘంలో దెర్ ఇస్ నో ఫ్రూట్, దెర్ ఇస్ నో బ్లెస్సింగ్ ఇన్ ద చర్చ్, బికాస్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఒబీడియన్స్. ఆ విధేయత అనే లక్షణము లేదు కాబట్టి నా జీవితంలో సమస్యలు, నా జీవితంలో శాంతి సమాధానం అలజడ అన్నీ ఉన్నా కూడా, we have everything but we have a vacuum in our hearts. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక కొరత. అడుగుతున్నాను, చెల్లెమ్మ అడుగుతున్నాను, వివాహం ఎన్ని సంవత్సరాలు ఏందో నాకు తెలియదు కానీ భర్త పట్ల విధేయత చూపిస్తున్నావా? నువ్వు చెప్పవచ్చు అన్న, మా ఆయన సంగతి తెలియదు. I don't need to know what kind of a husband he is, but your job as a church member, the foundation what you need to have is obedience. తమ్ముడు అడుగుతున్నాను, God has allowed a beautiful wife in your life. అడుగుతున్నాను, are you being obedient to the scriptures? దేవుని వాక్యానికి విధేయత చూపిస్తూ are you loving your wife? కాదు, అనేక సార్లు లెట్ మీ టాక్ టు పాస్టర్స్ అండ్ టీచింగ్ ఎల్డర్స్ ఆర్ పీపుల్ ఇన్ ద మినిస్ట్రీ. అనేక సార్లు మనం అనుకుంటుంటాం, బయటకు వెళ్ళి వాక్యం చెప్పేయాలా, మీరు ఎవరికో వెళ్ళి వాక్యం చెప్పేసేయాలని అనుకుంటుంటాం. నో, ఫ్లాష్ న్యూస్, లెట్ మీ టెల్ యూ ఎవ్రీథింగ్. ఏది గుర్తున్నా గుర్తు లేకపోయినా ఇది గుర్తుండాలి. మీరు బయటకు వెళ్ళి, సేవకులు జాగ్రత్త వినండి, మీరు బయటకు వెళ్ళి వాక్యం చెప్పే ముందు, మీరు బయటికెళ్ళి యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు నీ గురించి మరణించాడు, యేసు ప్రభు ప్రేమ కలిగిన దేవుడు, యేసు ప్రభు జాలి కలిగిన దేవుడు అని చెప్పే ముందు నీ గృహంలో నువ్వు అవి చూపించాలి. బిలిగ్రామ్ గారు ఒక మాట అన్నారు, మై హౌస్ ఇస్ అ మిషన్ ఫీల్డ్, మై హౌస్ ఇస్ అ పారిష్, దెన్ ద మిషన్ ఫీల్డ్ ఈజ్ అవుట్ సైడ్. నా గృహము ఒక మందిరము, నా గృహంలో నా భార్య నా బిడ్డలకి నేను చెప్పలేకపోతే నేను బయటికెళ్ళి ఎన్ని మర్మాలు చెప్పినా సరే వేస్ట్. Many times what we do is we go and tell outside. బయట వాళ్ళకి చెప్తానికి ఇష్టపడతాం కానీ ఇంట్లో వాళ్ళని మనం సరిదిద్దుకోము. అడుగుతున్నా, లెట్ మీ ఆస్క్ యు ఎ క్వశ్చన్. మీ ఇంట్లో ఇంకా ఎవరైనా రక్షణ సువార్త లేనివారు, మీ ఇంట్లో ఇంకా ఎవరైనా యేసు ప్రభుని అంగీకరించిన వారు, ఇంకా మీ ఇంట్లో ఎవరైనా బాప్తిజం అనుభవం లేనివారు ఉన్నట్లయితే, యువర్ ఫస్ట్ జాబ్, యువర్ ఫార్మోస్ట్ జాబ్ ఈజ్ టు రీచ్ దెమ్. మీ కుటుంబంలో, మీ రిలేషన్స్లో, లేకపోతే మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్లో ఇంకా ఎవరైనా యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలియని వారు ఉంటే, యూ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్ అండ్ సే, ఐఎమ్ గోయింగ్ టు గివ్ గాస్పుల్ టు దెమ్. నేను వారికి వెళ్ళి వాక్యం చెప్తాను. ఇంకా కొంచెం లెట్ మీ గో లిటిల్ బిట్ పర్సనల్. మనం బోధించేవారు మనము మన జీవితాలను పరీక్షించుకోవాలి. హౌ ఇస్ అవర్ లైఫ్? I include myself. మన జీవితాలు బోధించేవారు మనము నోటితో మనం బోధిస్తున్నాం కానీ హౌ ఈజ్ అవర్ లైఫ్ ఇంట్లో? లెట్ మీ టెల్ యూ, నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను. నాకు 2 కుమార్తెలు. నా కుమార్తెలు వెళ్ళి వారి మమ్మీని కానీ పెద్ద పాస్టమ్మని కానీ వాళ్ళు అడగాలి, అమ్మమ్మ, లేకపోతే మమ్మీ, ఐ వాంట్ ఏ హస్బెండ్ లైక్ డాడీ, ఐ వాంట్ ఏ హస్బెండ్, నాకు డాడీ లాంటి భర్త కావాలి అనే రీతిగా నేను జీవించాలి. అంతేగాని వారి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎవరినన్నా చూడు కానీ, చెప్పండి, ఎవరినన్నా చూడు కానీ డాడీ లాంటి వద్దురా బాబు. పొద్దునేమో బైబిల్ ఇంటికి వచ్చేగానే బూతులు కాదు,
పాటలు పాడతాం, మనం పాటలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు మేము మీకు కూడా చెప్తున్నాం, వివాహమైన వాళ్ళు వివాహం అయ్యేవాళ్ళు చేతులు ఎత్తేస్తాం. అయ్యో బాబోయ్ ఎంత పరిశుద్ధత, కొంగులు వేసేసుకొని ముసుగులు వేసేసుకొని వాక్యాలు చెప్పేస్తాను, పాటలు పాడేస్తా ఉంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత భాషలు వచ్చేస్తూ ఉంటాయి. ఎంత విచారకరమైన సంగతి. జీవితం బాగుండాలి. అమ్మ సంఘ సభ్యులు నా హృదయాభిలాష, సంఘ కాపరిగా నా హృదయాభిలాష. యువర్ లైఫ్ హ్యాస్ టు బి లైక్ ఎ లైట్. లైట్ కెనాట్ పెనిట్రేట్ డార్క్నెస్. Light can penetrate darkness. The darkness cannot penetrate light. నా మాట జాగ్రత్తగా, నువ్వు నీ కుటుంబంలో వెలుగు వలె, వెలుగు చూపించే భర్త వలె, వెలుగు చూపించే భార్య వలె, వెలుగు చూపించే కుమార్తె వలె, వెలుగు చూపించే కుమారుడు వలె ఉండాలి. బర్నబా ఏం చేశాడు? ఎల్లమైన వెంటనే బర్నబా ఏం చేశాడు చెప్పండి? బర్నబా ఏం చేశాడు? ఇమ్మీడియట్ గా వెళ్ళాడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథం, సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన, ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే, జాగ్రత్త వినాలి, బలులను అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పుట్టేళ్లు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. మాట వినుటయు. ఇట్ ఈస్ ఒబీడియన్స్ టు ద గాడ్స్ వర్డ్. నువ్వు అనవచ్చు, అన్న పాస్టర్ గారు, స్పర్జన్ బాబు అన్న, స్పర్జన్ అన్న, ఐఎమ్ గివింగ్ టు ద చర్చ్, ఐఎమ్ పార్టిసిపేటింగ్ ద చర్చ్, నేను choirలో పాటలు పాడుతున్నాను, నేను ఆ ఫలానా ఈ ఫలానా అది చేస్తున్నాను, నేను సేవన భుజ స్కంధాల మీద వేసుకొని మోస్తున్నాను అనవచ్చు. కానీ నీ జీవితంలో విధేయత లేకపోతే నువ్వు ఏది చేసినా వేస్ట్. బర్నబా ఏమంటున్నాడు అనగా, ఆయన వెళ్ళమన్నా వెంటనే ఏం చేశాడు? ఇమీడియట్ గా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంకో మాట చూపిస్తాను. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. తమ్ముడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. మీరు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. మరి తమ్ముళ్ళు చెల్లెలు చూడండి, ఇటు చూడండి, తమ్ముళ్ళు చెల్లెలు ఇటు చూడండి. మీ ఫాదర్ కి గిఫ్ట్ కొన్నారు అడుగుతున్నాను కాదు. అమెరికాలో మదర్స్ డే అంటే ఎన్ని అసలు ద మోస్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇస్ డన్ ఆన్ ఎ మదర్స్ డే. ఫాదర్స్ డే ఒక్కడు పట్టించుకోడు కాదు. ఫాదర్స్ డే ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పీపుల్, అంతే కదా అంకుల్, విజయ్ కుమార్ అంకుల్? ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పీపుల్ ఆర్ ఫాదర్స్. చెప్తున్నాను. ఏమన్నది తమ్ముడు? ఏమేం చేయాలి? ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్. చదువుతాడు ఏంటిది? మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్. నువ్వు అనుకోవచ్చు, నేను బీటీ, సిటీ, బీటెక్, ఎంటెక్ చదువుతున్నాను, ఐ డోంట్ కేర్. వాట్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్, ఐ డోంట్ కేర్. వాట్ జాబ్ యూ హ్యావ్, ఐ డోంట్ కేర్. ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు యువర్ ఫాదర్. తమ్ముడు చూడండి, ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు యువర్ ఫాదర్ ఈజ్ ఒబే దెమ్. కొంతమంది అనుకోవచ్చు, అన్న మా తండ్రి గురించి నీకు తెలిస్తే చెప్పవని. కాదు, తండ్రి విషయం పక్కన పెట్టండి, నీ విషయం. నువ్వు మారు మనసు పొంది సంఘ సభ్యుడిగా అయితే నీ మొట్టమొదటి లక్షణం ఏముండాలి? యూ హ్యావ్ టు హ్యావ్ ద ఒబీడియన్స్. ఇంకో మాట ఉంటుంది, ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ సో దట్ యు విల్ లివ్ లాంగ్. నీ తల్లిని తండ్రిని సన్మానించిన ఎడల నువ్వు దీర్ఘాయుషుగా ఉండాలి, నువ్వు దీవించబడాలి. అనగా తల్లిని తండ్రిని సన్మానించాలి. నెంబర్ 1 బర్నబా నేర్పే సత్యం ఏంటి మనకి? నేను నేర్పుతున్నాడు బర్నబా. మనము మన జీవితాల్లో ఏముండాలి? మన జీవితంలో సంఘముగా, కుటుంబంగా మన జీవితంలో మొట్టమొదటి లక్షణం ఏముండాలి అనగా విధేయత లక్షణం. విధేయత, ఒబీడియన్స్. నెంబర్ 1. నెంబర్ 2 తమ్ముడు 23. అదే తమ్ముడు 23. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో అత్తుకొని వల్లని అందరినీ హెచ్చరించాను. అందరినీ he encouraged. Number 1, Barnabas was a man of obedience. బర్నబా విధేయత కలిగిన సంఘ సభ్యుడు, విధేయత కలిగిన క్రైస్తవుడు, విధేయత కలిగిన యేసుని నమ్మిని అనుసరించిన వ్యక్తి అని మనం చెప్పవచ్చు. నెంబర్ 2, రెండోదిగా చూసినట్లయితే బర్నబా ఏం చేశాడు అనగా హీ వాజ్ అన్ ఎంకరేజర్. ద మీనింగ్ ఆఫ్ బర్నబా అనగా ద సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. The meaning of Barnabas is he's a son of encouragement. ఆయన ఏం చేశాడు? వారిని ప్రోత్సహించిన రీతిగా మనం చూస్తున్నాం. సంఘ సభ్యులు మనము the best gift you can give to the church, the best gift you can give on behalf of your pastor, you can be an encourager. కొంతమంది ఎప్పుడు చూసినా డిస్కరేజింగే.
గెచ్చమని ఎందుకండి? ఆ సంఘంలో ఈ గొడవ, ఈ సంఘంలో ఆ గొడవ, పాటలు సరిగ్గా పాడరు, వీళ్ళు డ్రెస్ చేస్తారు, 2-3 ప్రసంగాలండి బాబు. ఎవరు వెళ్ళి పొద్దున్న వెళ్ళి 10 గంటలకు వెళ్తే 2 గంటల దాకా కూర్చోండి. నో, the vision of your founding pastor was not for you to have prosperity. The vision of your founding pastor is so that you will be rooted in the word of God. దేవుని వాక్యంలో నాటబడాలని, దేవుని వాక్యం తెలుసుకోవాలని, దేవుని వాక్యంలో మీరు ఎదగాలని అని పనిపాటు లేక కాదు 3 ప్రసంగాలు పెట్టింది. You should grow in the word of God. యవనస్తులు, so many youngsters are getting privileged to preach the word of God. మీరు అనుకొని ఉండి ఉండరు. I can ask, you have never dreamt or imagined that you'll share the pulpit where your pastor has preached. But his desire was you to learn the word of God. Are you being an encourager? సంఘ సభ్యులు ఎంకరేజ్ చేశారు. అరే దేవుని వాక్యం ఈ చర్చిలో, నేను అడుగుతున్నాను, గుండె మీద చేసుకొని చెప్పండి, నేను అడుగుతున్నాను, ఈ సంఘంలో దేవుని వాక్యము బోధించబడుతుందని ఒక్క వ్యక్తినన్నా తీసుకొచ్చారు? ఒక్క వ్యక్తినన్నా వచ్చేసి మిషన్ సండే చేసేసుకొని చర్చ్ పెట్టి ఇలాంటి అమ్మగారు పెట్టిన బిర్యానీలో, చికెన్లో, మటన్లో తినేసి వెళ్ళిపోయి మళ్ళా మిషన్ సండే దాకా గుర్రు అనుకున్నాం. మనము వినుటవారమే కాకుండా డోంట్ బి ద హీరర్స్ ఆఫ్ ద వర్డ్ బట్ ది డూవర్స్ ఆఫ్ ద వర్డ్. ఆర్ యు అన్ ఎంకరేజర్? ఎవరినైనా పోనీ, సంఘంలో నీడ్ ఉంది, సంఘంలో అనారోగ్యం ఉంది, సంఘంలో కష్టం ఉంది, సంఘంలో యవనస్తులు కష్టపడుతున్నారు, యవనస్తులు వివాహంలో స్ట్రగుల్ అవుతున్నారు, సంఘ సభ్యులు పెద్దవారు, విధవరాలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, వారికి ఏదైనా కష్టం ఉందన్నప్పుడు డిడ్ యు గో అండ్ ఎంకరేజ్ దెమ్? బర్నబా విధేయత చూపిస్తమే కాకుండా అక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడంటే వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఈజ్ ఎంకరేజింగ్ దెమ్. మనం ఎంతసేపు ఏం చేస్తామంటే డిస్కరేజింగ్, ఎండ్రకాయలాగా అనమాట. మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఎండ్రకాయ ఒకటి క్రాప్ పైకి ఎక్కుతా ఉంటే, ఈస్ట్ వెస్ట్ వాళ్ళకి తెలుస్తుంది, ఒకటి పైకి ఎక్కుతా ఉంటే ఇంకోటి ఏం చేస్తుంది, మనం కింద అనమాట, మన బ్యాచ్ కింద బ్యాచ్. ఆడు ఎప్పుడెప్పుడు లాగేద్దామా అండి, ఆడు ఎప్పుడెప్పుడు నిస్పృహ నిరాశలో పెట్టేద్దామా, ఆడికి ఎప్పుడెప్పుడు నిస్పృహ మాటలు. కొంతమంది డిప్రెషన్ వర్డ్స్ ఎప్పుడు చెప్తామా అని చెవులు దురద చేస్తూ ఉంటాయి, నోరు దురద, చెవులు దురద కొంతమందికి. అంత విచారకరమైన సార్. బర్నబా ఏం చేస్తున్నాడు? హీస్ అన్ ఎంకరేజర్. లెట్ మీ ఎంకరేజ్ యూ చర్చ్. యూ నీడ్ టు బి అన్ ఎంకరేజర్. యూ నీడ్ టు మేక్ ఎ కమిట్మెంట్ టుడే. ఐ మేక్ ఎ కమిట్మెంట్. ఐ విల్ బి అన్ ఎంకరేజర్. ఐ విల్ ఎంకరేజ్ పీపుల్ టు కమ్ టు చర్చ్. ఐ విల్ ఎంకరేజ్ పీపుల్ టు ట్రస్ట్ గాడ్. ఐ విల్ ఎంకరేజ్ పీపుల్ టు బిలీవ్ ఇన్ ఎ లివింగ్ సేవియర్. ఐ విల్ ఎంకరేజ్ పీపుల్ టు కమ్ టు చర్చ్ సో దట్ దే కెన్ లిసన్ టు ద లివింగ్ సేవియర్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు. అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.